ఆదికాండము 23వ అధ్యాయము ప్రధానంగా అబ్రహాము భార్య అయిన శారా మరణం మరియు ఆమె సమాధి కోసం అబ్రహాము ఒక భూమిని కొనుగోలు చేయడం గురించి వివరిస్తుంది. శారా 127 సంవత్సరాల వయసులో కనాను దేశంలోని హెబ్రోనులో మరణించింది. అబ్రహాము ఆమె కోసం ఎంతో దుఃఖించి విలపించాడు. అబ్రహాము ఆ దేశంలో పరదేశిగా ఉన్నందున తన భార్యను సమాధి చేయడానికి ఒక సొంత స్థలం కావాలని అక్కడ నివసించే హేతుపుత్రులను కోరాడు. అబ్రహాము సోహర్ కుమారుడైన ఎఫ్రోనుకు చెందిన మక్పేలా గుహను తనకు విక్రయించవలసిందిగా కోరాడు. ఎఫ్రోను మొదట ఆ స్థలాన్ని ఉచితంగా ఇస్తానని చెప్పినప్పటికీ అబ్రహాము పూర్తి ధర చెల్లించుకోవడానికి మొగ్గు చూపాడు. అబ్రహాము ఆ గుహ మరియు దాని చుట్టూ ఉన్న పొలం కోసం ఎఫ్రోనుకు 400 తులాల వెండిని చెల్లించి సాక్షుల సమక్షంలో ఆ భూమిని తన సొంతం చేసుకున్నాడు. కొనుగోలు చేసిన మక్పేలా గుహలో అబ్రహాము తన భార్య అయిన శారాను సమాధి చేశాడు. ఈ అధ్యాయం అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశంలో అతనికి లభించిన మొదటి ఆస్తిని సూచిస్తుంది. ఇది దేవుని వాగ్దానం నెరవేరబోతుందనడానికి ఒక ముందస్తు సూచనగా పరిగణించబడుతుంది.